మరి ఇప్పటితో సభ కార్యక్రమాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము మీకు అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా గురించి కేటాయించినందుకు చాలా సంతోషం. ఎంప్లాయీస్ తరఫున మేము మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వచ్చే సంవత్సరం దీనికంటే ఎక్కువగా ఇంతకంటే ఎక్కువగా జనం ఉండాలి, ఇంకా ఎక్కువ పురస్కారం ఇవ్వాలని మాకు కోరికగా ఉంది. అదేవిధంగా మేము అనుకున్నది ఇంకోటి, ఎవరైనా మన పేటలో సడన్గా మరణించిన కానీ హార్ట్ అటాక్ ద్వారా కానీ లేదంటే ఏదన్నా అనారోగ్యంగా చనిపోయినప్పుడు వాళ్ళకి తత్కాలిక సహాయం కింద 2000 రూపాయలు మా యూనియన్ తరపున ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వారికి కూడా ఇంకేదైనా సహాయం కావాల్సిన చేయడానికి ఇదిగా ఉన్నాం. మరి ఇవన్నీ చేయడానికి మేము ముందుకుండా ఏంటంటే మాకు ఇచ్చిన ఆ అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలను బట్టి మేము ముందుకు వెళ్ళాం కాబట్టి మేము ఎంతో చేయాలి. పుట్టి పెరిగి పెద్దయి చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాం కాబట్టి ఈ మన మాతృభూమిని మర్చిపోయాము అంటే మన తల్లిదండ్రులు మర్చిపోయినట్లు లెక్క. మన మాతృభూమి మన తల్లిదండ్రులు, ఇక్కడ నుంచున్నామంటే మనకు తల్లే. ఇక్కడే ఈ భూమి నుంచే పుట్టాం, ఈ భూమిలోనే మనం కలిసిపోదాం. పట్టుకెళ్ళేది ఏమి ఉండదు, ఉన్న చూపు ఇక్కడ. మనం ఉన్న చూపు ఎంతో కొంత విద్యని సాయం చేద్దాం. మాకు తోచినంత బట్టి మీకు సాయం చేస్తాం. మీ పిల్లల్ని చదివించండి. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎంప్లాయీస్ మన అందరూ కూడా స్టేజ్ మీదకి ఒకసారి రావాలని కోరుతున్నాం. ఎంప్లాయీస్ యూనియన్ ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీదకి, ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ యూనియన్ రావాలి. ఇందులో ఎంప్లాయీస్ యూనియన్లో 3 గ్రూప్స్గా కేటగిరీ చేయడం జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్కి ఒక 3 మెంబర్స్, సోషల్ వెల్ఫేర్ కింద సొసైటీని డెవలప్ చేయడానికి ఒక 3 మెంబర్స్, ఆ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ ట్రెజరీస్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ అందరి సహకారాలతోటి మేము ఫస్ట్ టైం చేసాం ఈ ప్రోగ్రామ్ని. మరి ఎవరినైనా కొంతమందిని మేము మిస్ అయ్యామేమో అనుకోకుండా కొన్ని, అంటే మేము బయట ఉండడం వల్ల ఇప్పుడు ఉన్నవాళ్ళు నాకే కొంతమంది తెలియదు, నేను కొంతమందికి కూడా తెలియదు. సో మేము ఎవరినన్నా మిస్ అయ్యి ఉంటే కనుక క్షమించండి. ఎవరైనా ఇంకా యాడ్ అవ్వాలి అని అనుకుంటే కనుక తెలియజేసినట్లయితే అందరూ యాడ్ అవుదాం. ఇంకా మనం ఈరోజు 40 మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 100 మంది ఎంప్లాయీస్ కింద అవ్వాలి. ఒక ప్రపంచంలాగా మనం అవ్వాలి. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఒక స్వారోస్ అనేటువంటి గ్రూప్ను పెట్టి మొత్తం విదేశాల్లో కూడా ఆయన యొక్క స్టూడెంట్స్ని పంపించి చదివించి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరితో స్టార్ట్ అయినటువంటి గ్రూపు ఈరోజు స్వారోస్ గ్రూపు 1000 మంది గ్రూప్గా అయ్యింది. అదేవిధంగా ఈరోజు మేము ఒక 40 మందితో స్టార్ట్ అయిన గ్రూపు నెక్స్ట్ ఇయర్కి 100 మంది, తర్వాత 200 మంది కింద అలా డెవలప్ అవ్వాలి. అంటే ఎడ్యుకేషన్ పెరగాలి, ఎంప్లాయీస్ పెరగాలి. సో ఆ విధంగా మన గ్రామం డెవలప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎవరినైనా మేము మర్చిపోయి ఉంటే మన్నించండి. పెద్ద మనసుతోటి మన్నించి మళ్ళీ మా ఈ యొక్క గ్రూప్లో ఇంకా ఎక్కువ మంది యాడ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈ యొక్క ప్రోగ్రాంలో కొంతమంది ఇతరత్ర కారణాల్లో ఇతరత్ర ప్రదేశాల్లో జాబుల్లో ఉండడం వల్ల రాలేకపోయారు. మరి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నామంటే చాలా సంతోషించారు. సిఆర్పిఎఫ్ జాబ్లో ఉన్నటువంటి వార యాకోబ్ గారు కానీ, బీర మోహన్ రావు గారు కానీ, అరిగల బాస్ గారు కానీ, తర్వాత నామాల విజయ్ కుమార్ గారు కానీ, One time I will do. Please. One time I will do.
ఒకటే డ్రైవ్ నాకు నలభై మంది ఉన్నారు. అందులో ఈరోజు 25 మెంబర్స్ వరకు వచ్చారు. కొంతమంది దూర ప్రదేశాల్లో ఉద్యోగాల్లో ఉండడం వల్ల రాలేకపోయారు. బట్ ఆ కార్యక్రమం చేస్తున్నామంటే చాలా సపోర్ట్ చేశారు. ఆ గ్రూప్స్లో ఫొటోస్ పెట్టడం, లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడంతో వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు. అందులో ముందు ఉన్న ఫోటోలు వారా యాకోబ్ గారు, వేల మోహన్ రావు గారు, తర్వాత అరిగల బాసు గారు, తర్వాత నామాల విజయ్ కుమార్ గారు, అరిగల విజయ్ కుమార్, అరిగల జయేశ్వరరావు, అరిగల రాజేంద్ర ప్రసాద్ గారు, అందరి పేరు అలాగే ఒక 15 మంది దాకా రాలేకపోయారు. మరియు వాళ్ళ అందరి తరఫున కూడా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసినటువంటి ఓబా సత్యప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి కూర్చుని ఇంత ఓపిక విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జై భీములు. ఒక సాంగ్ చేయడానికి పిల్లలు రెడీగా ఉన్నారు. సాంగ్ ప్లే చేయండి. ఏ కమాన్ గాయ్స్, బాబా సాహెబ్, కమాన్ గాయ్స్. కెవిన్ గారు తీసాడు చూడు ఫోటోలు, అందులో ఉన్నాడు చూడు. నువ్వు ఎవరి సెల్లరా నువ్వు తీసింది? చందాది చూడు వెళ్ళి. ఓ 2 గంటలు నడిచిన ప్రోగ్రామ్. రే స్టార్ట్ స్పీడ్ చేయాలి.